రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 పథకాల్లో మేజర్గా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి. అయితే జనవరి 26వ తారీఖు నుండి ఇందిరమ్మ ఇల్లును దాదాపు 72,000 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసినట్టుగా ప్రభుత్వం అయితే చెప్పింది. ఎట్టకేలకు రెండో దశ కూడా ప్రారంభం కాబోతుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి 4 పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు ఒకటి. అయితే ఇందిరమ్మ ఇళ్లను ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడు ఇస్తారా అని కూడా చాలామంది లబ్ధిదారులు ఎవరైతే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే దీంట్లో భాగంగానే జనవరి 26వ తారీఖు నుండి దాదాపు ఒక 72,000కు గాను 562 పంచాయతీల్లో దాదాపు ఈ ఇళ్ల పంపిణీ అయితే పూర్తి అవ్వడం జరిగింది. అయితే గతంలోనే అంటే రీసెంట్ టైంలో రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సీఎం, ఆయన ఈ ఇళ్లను కూడా శంకుస్థాపన చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు రెండో దశ ఇల్లులు ఎప్పుడెప్పుడు వస్తాయని కూడా చాలామంది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీంట్లో భాగంగానే రీవెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని జిల్లాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ అయితే రన్ అవుతుందన్నమాట. అంటే మార్చి 8వ తారీఖు వరకు కూడా ఈ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఎమ్మెల్సీ ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఆ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి సో ఇక రెండో దశ ఇల్లులు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అని కూడా అన్నారు. అయితే రీసెంట్ టైంలో ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ పూర్తి అవ్వగానే మార్చి 8 నుంచి తర్వాత ఈ రెండో దశ సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్స్ కూడా వాళ్ళు రీవెరిఫికేషన్ చేస్తున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దాదాపు ఈ రీవెరిఫికేషన్లు అంటే ఇంకా పెండింగ్లో ఉన్నవి దాదాపు ఒక 22 లక్షల అప్లికేషన్స్ అయితే పెండింగ్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి 22 లక్షలు ఉంటున్నారు, బట్ సంవత్సరానికి 3,500 చొప్పున ఇల్లులు అంటే అవి విడతల వారీగా L1, L2, L3 కేటగిరీలో తీసుకొని చేస్తూ ఉన్నారు. L1 అంటేనేమో మనందరికి తెలుసు, అంటే అట్లీస్ట్ సొంత భూమి ఉండి ఇల్లు లేని వారు L1గా, L2 అంటే అటు ఇల్లు భూమి రెండూ లేని వాళ్ళు L2గా, L3 అంటే అద్దెకు లేకపోతే రేకులు పెంకుటిల్లులు ఇలాంటి కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు L3గా కన్వర్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ వీళ్ళందరిలో ఫస్ట్ L1 కేటగిరీకి ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే 72,000 ఇల్లులు అయితే మంజూరు అవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండో దశకు ఎలాగో ఎలక్షన్స్ కూడా మార్చి 8 లోపు ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఎన్నికల కోడ్ కూడా ముగుస్తుంది కాబట్టి ఇప్పుడు రెండో దశ ఇల్లుకు పంపిణీ అయితే కార్యక్రమం అయితే రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఉన్నదో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసినా కానీ నిజమైనటువంటి అర్హులైనా కానీ విడతల వారీగా అంటే జెన్యూన్గా, అంటే ఏఐ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ఏఐ మానిటరింగ్ చేస్తుంది. సో దానివల్ల ఎవరు అర్హులు నిజంగా ఎవరు అనర్హులు అనేది అక్కడే తేల్చి చెప్పి దాని తర్వాత ఇళ్ళ పంపిణీ అనేది అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడెప్పుడు అంటే ఏ కేటగిరీలో ఉన్నారు, ఆల్రెడీ కొంతమంది ఇల్లులు వచ్చి అప్లై చేసుకున్నా కొంతమంది లిస్టులో పేరు లేదా అని కూడా అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా నిజమైన అర్హులు అంటే 3,500 ఇల్లు కేవలం ఒక నియోజకవర్గానికి ఒక సంవత్సరానికి గాను. మరి ఇక్కడ 22 లక్షలు ఉన్నారు అప్లికేషన్స్. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారంటే వాళ్ళందరినీ వడపోసి దాంట్లో ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉంటారో వాళ్ళందరినీ కూడా L1, L3 కేటగిరీస్ అన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఇళ్ళని అయితే పంపకాలు అయితే జరుగుతూ ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఇంతవరకు అయితే ఇటు ఆ 72,000 ఇల్లు కంప్లీట్ అయింది. కానీ మరి ఇప్పుడు రెండో దశ ఎప్పుడు కూడా అన్నారు. ఈ రెండో దశ మాత్రం మార్చి 8 అంటే ఇప్పుడు ఉమెన్స్ డే స్పెషల్గా ఆత్మీయ భరోసా కూడా ఇచ్చే ప్లాన్లు అయితే ఉన్నాయి తెలుస్తుంది. అది కాకుండా మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టార్ట్ చేసే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుంది. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈవెన్ అసలు ఈ టైంకి స్థానిక ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు అన్నీ జరగాలి గ్రామాలలో. సో ఈ టైంలో ఈ పథకాలు ఇప్పుడు అటు మహాలక్ష్మి పథకం కానీ అలా మహిళలకు 2,500 పథకం అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇస్తామని ప్రభుత్వం గతంలో ఒకసారి అయితే చెప్పుకొచ్చింది. మరి సో ఈ టైంలోనే ఈ ఇందిరమ్మ ఇల్లు మరొకసారి రెండో దశ కూడా ఇస్తే ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికలకు చాలా ప్లస్ అవుతుందని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా దీని మీద ఇటు మహాలక్ష్మి పథకం మీదనైతే ఇస్తామని చెప్పారు కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. సో ఇందిరమ్మ ఇళ్ళ ప్రాసెస్ మాత్రం రెండో దశ అయితే స్టార్ట్ అవుతుందని అయితే తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఇన్ కేస్ గ్రామ సభల్లో పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ కానీ లేదంటే అక్కడ ఇంత మునుపు ప్రజాపాలనలో పెట్టినటువంటి అప్లికేషన్స్ ఏవైతే అవన్నీ కూడా మీకు ఒకవేళ పెట్టుకున్నా రాకపోతే సంబంధిత గ్రామ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇవి నిరంతర ప్రక్రియ, ఈసారి కాకుండా నెక్స్ట్ సారి కాకుండా ఇలా ఇవి వస్తూనే ఉంటాయి ప్రతి సంవత్సరం గాను.
సంవత్సరానికి 3,500 చొప్పున ఈ ఇల్లులు అయితే విడుదలవుతాయని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ లోకల్లో ఉన్నటువంటి అధికారులకు వెళ్ళి మీకు సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి అని కూడా చెప్తా ఉన్నారు.